ఎస్ నమస్తే. భారత్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వారం రోజులుగా చూస్తే 3 లక్షల లోపే రోజువారీ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇక దేశంలో కొత్తగా నమోదవుతున్న ఆ కేసులు మొత్తం ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఐసీఎంఆర్ అండ్ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాయి. ఎస్ ఇదే పరిస్థితుల్లో ప్రస్తుతం హెచ్ఎంటీవీ ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి సాయంత్రం 5 గంటలకి ఒక స్పెషలిస్ట్తో అండ్ నిపుణులైనటువంటి వైద్య బృందంతో మాట్లాడుతూ ప్రజల్లో కోవిడ్పై అవగాహన కల్పిస్తూ కూడా ముందుకు వెళుతూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మనతో పాటు యుఎస్ నుంచి డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ విద్యా కోరా డాక్టర్ గారు ఉన్నారు, ఎండి. అండ్ ప్రజెంట్ సార్ ఫ్రాన్సిస్కన్ హెల్త్ మిషిగన్ సిటీలో పనిచేస్తూ ఉన్నారు. అక్కడ సుమారుగా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో అక్కడ మొత్తం అందరికీ కూడా వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ఎక్కువ కాలం అక్కడే యుఎస్ఏలోనే ఉంటూ కూడా అక్కడ వారందరికీ కూడా వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గారు విద్యా కోరా గారితో మాట్లాడదాం. సార్ డాక్టర్ గారు నమస్తే. నమస్తే రమణబాబు గారు, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం. సచ్ ఏ ఎక్స్పీరియన్స్డ్, అంటే మిమ్మల్ని ఏమనాలి, సూపర్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను ఇవాళ నేను. సార్ డాక్టర్ గారు, మొదటగా అసలు మీ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా మా ప్రేక్షకులకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. నేను హైదరాబాద్ నుండి అండి. నేను 1978లో గాంధీ మెడికల్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యాను. నేను 1982లో యునైటెడ్ స్టేట్స్కి వచ్చాను అనమాట. అండ్ ఇక్కడ షికాగోలో రెసిడెన్సీ చేశాను, కుక్ కౌంటీ హాస్పిటల్లో ఇంటర్నల్ మెడిసిన్. నేను లాస్ట్ 35 years నుండి ఇక్కడ స్టేట్ ఆఫ్ ఇండియానా, అంటే షికాగో నుండి ఒక 65 miles దూరంలో ఉంటుంది, మిషిగన్ సిటీ ఇండియానాలో ప్రాక్టీస్ చేస్తున్నాను ఇంటర్నల్ మెడిసిన్. అండ్ అంటే లాస్ట్ ఇయర్ నుండి నేను చాలా కోవిడ్ పేషెంట్స్ ఇక్కడ చూశాను, వాళ్ళని ట్రీట్ చేశాను. అండ్ ఇండియాలో ఈ సెకండ్ వేవ్ ఏదైతే వచ్చిందో కోవిడ్, ది సెకండ్ వేవ్, అది చూసి ఐఎమ్ వెరీ కన్సర్న్. అంటే మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ఇండియాలో ఉన్నారు, అందుకని మీతోని కొంచెం మాట్లాడి మన హైదరాబాద్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇట్లా మన ఈ కోవిడ్ను మనం ఎట్లా డీల్ చేయాలి, మనం ఎట్లా కేర్ఫుల్ ఉండాలి, మనం ఎట్లా కాపాడుకోవాలి, దాని గురించి కొంచెం మాట్లాడదాం. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఖచ్చితంగా ప్రజలకి, ముఖ్యంగా మరీ అంటే మన ఇండియన్స్కి అవగాహన కావాల్సినటువంటి అవసరం చాలా ఉంది సార్. అండ్ సార్, మొదటగా అసలు ఈ సెకండ్ వేవ్ అనేది ఇండియాలో ఎలా ఉందో మీరు కూడా అక్కడ నుంచి పరిశీలిస్తూ ఉండొచ్చు. అండ్ స్పెషల్లీ యూఎస్లో మీరున్న ప్లేస్లో ఎలా ఉంది సార్? అసలు ఒక కోవిడ్ పేషెంట్ పాజిటివ్గా తేలిన వెంటనే మీ ట్రీట్మెంట్, వే ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? మా దగ్గర సెకండ్ వేవ్ చాలా సివియర్గా వచ్చిందంటే జనవరిలో చాలా సివియర్గా ఉండే ఇక్కడ. డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో వేవ్స్ వస్తున్నాయి అన్నమాట. అయితే మా దగ్గర ఇప్పుడు కోవిడ్ కేసెస్ డయాగ్నోజ్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ మేము ఏం చూస్తామంటే వాళ్ళకు సిమ్టమ్స్ ఉన్నావా లేదా సిమ్టమ్స్ లేవా. అంటే లైక్ టెంపరేచర్ చెక్ చేయడానికి థర్మామీటర్ ఉంటుంది. సో అలాగా ఆక్సిజన్ చెక్ చేయడానికి ఆక్సిమీటర్ అని ఉంటుందండి, ఇండియాలో కూడా అవైలబుల్ ఉంటుంది. నా రికమెండేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతున్నట్టయితే ఒక ఆక్సిమీటర్ ఇంట్లో పెట్టుకోవాలండి. వాళ్ళ సిమ్టమ్స్ను వాళ్ళు మానిటర్ చేసుకోవాలి, వాళ్ళ ఆక్సిజన్ను వాళ్ళు మానిటర్ చేసుకోవాలి. ప్రజెంట్ ఉన్న కండిషన్లో సెకండ్ వేవ్లో యూఎస్లో పరిస్థితి టోటల్గా ఓవరాల్గా ఎలా ఉందనిపిస్తుంది సార్, యాజ్ ఎ సీనియర్ డాక్టర్? అండ్ ఏ వయసులో వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారంటారు మీరు? ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిన తర్వాత ద ఫోకస్ ఆఫ్ ద వ్యాక్సినేషన్, అంటే ఇనిషియలీ ఫోకస్ వాజ్ ఆన్ ద సీనియర్స్, ఎందుకంటే అబౌవ్ 65 వాళ్ళకు మొదలు ఇచ్చారండి వ్యాక్సిన్స్. అండ్ దాని తర్వాత హెల్త్ కేర్ వర్కర్స్కి ఇచ్చారు. దాని తర్వాత ద ఏజ్ తగ్గించుకుంటూ ఇప్పుడు ఎనీబడి అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 12 years వాళ్ళకు ఇప్పుడు వ్యాక్సిన్ అవైలబుల్ ఉందన్నమాట. అంటే వ్యాక్సినేషన్ అయితే చాలా వేగంగా జరుగుతోంది యుఎస్లో. చాలా వేగంగా, దట్స్ ద బెస్ట్ వే. అంటే మనము ఈ కోవిడ్ను మనం డిఫీట్ చేయాలంటే వ్యాక్సినేషన్ ఇస్ ద బెస్ట్. దేర్ ఇస్ నో క్వశ్చన్. అంటే ఇంకా వ్యాక్సినేషన్ నథింగ్ బట్ సంజీవిని అనుకోవచ్చు.
అండ్ దట్స్ ఇట్. అది రామబాణం అనుకోండి, సంజీవని, షూర్ సార్, షూర్ సార్. దట్ ఈస్ ఇట్. సార్ మీరు వ్యాక్సినేషన్ చేయాలండి. Sure, అయితే sure, sir. వాట్ ఐ హావ్ నోటీస్, మీరు అడిగే క్వశ్చన్ కు అవును sir, ఇనిషియలీ లైక్ 3-4 months బ్యాక్ కోవిడ్ పేషెంట్స్ ఎక్కువ సీనియర్స్ ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళందరూ వ్యాక్సినేట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 4 to 6 weeks నుండి వచ్చే కోవిడ్ పేషెంట్స్ ఎక్కువ కొంచెం యంగర్ పేషెంట్స్ వస్తున్నారండి. 40s లో, 50s లో, లేట్ 30s లో. ఎందుకంటే వీళ్ళు ఇంకా వ్యాక్సినేషన్ తీసుకోలేదన్నమాట. ఓకే డాక్టర్ గారు, అంటే వ్యాక్సినేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నాకు చాలా చాలా సందేహాలు ఉన్నాయి. నాకు ఇన్ ద సెన్స్ మా ఇండియన్స్ కి. సో అవన్నీ కూడా మీరు క్లారిఫై చేయాలి నాకు. అండ్ సార్ ముందుగా అంటే రెమిడెసివిర్ కానీ, డెక్సామెథాజోన్ కానీ, తుయిలిజుమావో, అంటే ఇవి కొద్దిగా స్పెల్ మిస్టేక్స్ ఏమైనా ఉండొచ్చు నేను పలకడంలో. సార్ వీటికి సంబంధించి ఇవి ఎంతవరకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు యుఎస్లో, అండ్ ప్రజెంట్ ఉన్న కండిషన్లో ఇండియాలో కూడా మీరు చూస్తూ ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఐసీఎంఆర్ ఇటీవల రెమిడెసివిర్ అనేది కోవిడ్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్లోంచి తొలగించింది. మీరు కూడా వినే ఉంటారు ఐసీఎంఆర్కి సంబంధించి ఈ వార్త. మరి ప్రెసెంట్ ఉన్న కండిషన్లో ఇప్పుడు నేను అడిగిన ఈ 3 మెడిసిన్స్ ఏ స్థాయిలో పనిచేస్తున్నాయి సార్ యుఎస్లో? మేము ఫస్ట్ ఏం చేస్తామంటే సిమ్టమ్స్ ట్రీట్ చేస్తామండి. 94% కంటే ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ ఉంటే, వాళ్ళకు బ్రీదింగ్ డిఫికల్టీ ఉంటే, వాళ్ళకు ఆక్సిజన్ అవసరం ఉంటే వాళ్ళను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాము. హాస్పిటల్లో అడ్మిట్ చేసే వాళ్ళకు మేము ఇక్కడ రెమ్డెసివిర్ ఇస్తామండి. రెమ్డెసివిర్ 5 days ఇస్తామండి, ఎవ్రీ డే, వన్స్ ఎ డే ఫర్ 5 days. అండ్ ఎవరికి ఇస్తామంటే ఐ థింక్ ఇండియాలో కూడా అదే పొజిషన్ అనుకుంటాను సార్. 5 days ఆర్ 6 days ఇస్తున్నారు. 5 days. అయితే ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ ఉన్నది, వాళ్ళకు ఆక్సిజన్ అవసరం ఉన్నది, సప్లిమెంటల్ ఆక్సిజన్, లేకుంటే వాళ్ళకు బ్రీదింగ్ ఒకటి ఉంటుందండి, బైపాప్ అని, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అంటాం మేము ఇక్కడ. అండ్ వెంటిలేటర్స్, వీళ్ళందరికీ రెమ్డెసివిర్ ఇస్తాం మేము. రెమ్డెసివిర్ తోని మొత్తం క్యూర్ కాదండి, కానీ రెమ్డెసివిర్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళకు కొంచెం రికవరీ ఫాస్ట్ అవుతుంది. హాస్పిటలైజేషన్ మెయిన్ ఫ్యాక్టర్ ఈజ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్. ఎవరికైతే సప్లిమెంటల్ ఆక్సిజన్ అవసరం ఉంటుందో వాళ్ళకు ఆక్సిజన్ సాచురేషన్. అందుకని నేను ఇంతకు ముందు నేను చెప్పాను, ఈ ఆక్సిమీటర్, మనం ఫింగర్ పల్స్ ఆక్సిమీటర్ అంటాం, అది చాలా ఇంపార్టెంట్. అది మనం ఇంట్లో పెట్టుకొని మనం మానిటర్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. అయితే మేము ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ప్రకారం దాంతో డిటర్మిన్ చేస్తాము వాళ్ళను హాస్పిటల్లో అడ్మిట్ చేయాలా వద్దా అనేది. డాక్టర్ గారు, ఇక్కడ ఇండియాలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి వ్యాక్సినేషన్కి సంబంధించి చూస్తే కనుక కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ ఎక్కువగా ఇస్తూ ఉన్నారు, అంటే 2 shots, అంటే 2 doses. ఎస్ సార్. అండ్ యుఎస్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఎక్కువగా అక్కడ మీరు యూజ్ చేసేటువంటి వ్యాక్సినేషన్ ఏది, దాని సైడ్ ఎఫెక్ట్స్ కానీ వ్యాక్సినేషన్ గురించి కొంచెం చెప్పండి. దట్టు ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చిందంటే అక్కడ వన్స్ వ్యాక్సిన్ తీసుకున్నాక ఇంకా మాస్క్ పెట్టుకునే అవసరం కూడా లేదనేటువంటి వార్తలు కూడా వినవచ్చాయి. కరెక్ట్ అండి. అయితే సిడిసి అంటే సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ ఒక లాస్ట్ వీక్ వాళ్ళు ఏమన్నారంటే ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో 2 doses, అంటే వ్యాక్సిన్ అంటే 2 doses తీసుకోవాలండి. దేర్ ఆర్ 3 vaccines యునైటెడ్ స్టేట్స్ లో. ఒకటేదో ఫైజర్, రెండోది మోడర్నా, అండ్ మూడోది జాన్సన్ అండ్ జాన్సన్. దీస్ ఆర్ ద 3 vaccines. అయితే ఇది జాన్సన్ అండ్ జాన్సన్ ఏమో 1 shot, ఒకటే షాట్ తీసుకోవాలి. అండ్ మోడర్నా అండ్ ఫైజర్ ఏమో 2 shots అండ్ 1 month అపార్ట్. అండ్ సెకండ్ షాట్ తీసుకున్న తర్వాత 2 weeks లేటర్, అంటే అప్పుడు పీక్ యాంటీబాడీ రెస్పాన్స్ ఉంటుందండి. అప్పుడు వాళ్ళు దే ఆర్ ఇమ్యూనైజ్డ్, దే ఆర్ ప్రొటెక్టెడ్ అనుకోవాలన్నమాట. వ్యాక్సిన్ తీసుకున్నాక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పేసి ఇండియాలో చాలా తక్కువ శాతం కేసులు నమోదయ్యాయి. అఫ్ కోర్స్ దాని గురించి మాట్లాడుకోకర్లేదు కూడా, కానీ వ్యాక్సిన్ తీసుకున్నాక ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావడం అలాంటివి ఏమైనా జరిగాయా సార్ అక్కడ? ఇప్పుడు మా టౌన్లో ఒక ఆల్మోస్ట్ 40,000 పీపుల్ వ్యాక్సిన్ తీసుకున్నారండి. నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, ఎందుకంటే మా హాస్పిటల్లోనే వ్యాక్సిన్ సెంటర్ ఉందన్నమాట,
అంటే మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా మందికి వస్తాయండి. నాకు కూడా అంటే కొంచెం ఒక 24 hours కొరకు కొంచెం బాడీ ఏక్స్ అని హెడేక్ అట్లా ఉన్నదన్నమాట. అంతేగాని సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కటి కూడా చూడలేదు. ఎస్ సార్. అండ్ సార్ టోటల్గా ఓవరాల్గా చూస్తే కనుక ఫస్ట్ వేవ్ నుంచి మొదలు పెడితే ఈ సెకండ్ వేవ్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్న ఇప్పటి వరకు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది కోవిడ్కి మేల్ కమ్యూనిటీ అనుకోవచ్చా, ఫిమేల్ కమ్యూనిటీ అనుకోవచ్చా అంటారా సార్? అంటే ఆడవాళ్ళ మహిళలు ఎక్కువ అవుతున్నారా, మగవారు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారా, అలా ఏమైనా ఉందా? ఇద్దరు సెక్స్ వైజ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎఫెక్ట్ అవుతున్నారు. ద సివియరిటీ మాత్రము ఓల్డర్ పేషెంట్స్ లో ఎక్కువ ఉంటుంది. ఎస్ సార్. ఏజ్ పరంగా చూస్తే ఏజ్ ప్రకారం, ఎందుకంటే అబౌవ్ 65 నేను డెత్స్ కూడా ఎక్కువ అబౌవ్ 65 ఏజ్ లోనే చూసాను అన్నమాట డెత్స్. థర్డ్ వేవ్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడేను థర్డ్ వేవ్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నా దానికి సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా కొన్ని ప్రమాద గంటికలు మోగిస్తున్నారు. ఓకే, ఆ విషయం పక్కన పెడితే పిల్లలకి సంబంధించినంత వరకు అక్కడ మీరు ఈ సెకండ్ వేవ్ వరకు కూడా ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యారు సార్? పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది కానీ వాళ్ళకి సివియరిటీ తక్కువ ఉంది అనమాట. అంటే అయినా కొందరు పిల్లలకు సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చింది, హాస్పిటలైజ్ అయ్యారు. కొందరికి అన్ఫార్చునేట్లీ వాళ్ళు దే లాస్ దేర్ లైఫ్స్ ఆల్సో. కానీ ద నంబర్ ఆఫ్ పీపుల్ అంటే కిడ్స్ లో మాత్రం చాలా తక్కువ. అయినా కానీ సివియరిటీ కొందరికి చాలానే ఉంటుందండి. ఎస్ సార్. కోవిడ్ పేషెంట్కి పాజిటివ్గా తేలాక ఎన్ని రోజుల్లో దాదాపుగా వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? అంటే కాస్త పెద్ద ఏజ్ వాళ్ళు తీసుకుంటే కనుక 50 అబోవ్ వాళ్ళందరినీ తీసుకుంటే 60, 70 అలా. నేను ఈ వ్యాక్సిన్ నేను ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నా రమణ బాబు గారు అంటే, దిస్ ఈస్ అంటే బెస్ట్ థింగ్ వీ షుడ్ డూ ఫర్ కోవిడ్ ఇస్ అంటే మనం ప్రివెంట్ చేసుకోవాలి, రానివ్వకుండా చూసుకోవాలి మనం. ఎందుకంటే మనం వచ్చి అది రికవర్ అయిన తర్వాత కూడా ఒక కండిషన్ ఉంది అండి, దాన్ని లాంగ్ హాలర్స్ డిజీజ్ అంటాం అన్నట్టు. లాంగ్ హాలర్స్ డిజీజ్ అంటే కోవిడ్ నుండి రికవర్ అయిన తర్వాత వాళ్ళకు కొన్ని మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం కాఫ్ ఉంటుంది, అందరికీ ఉండదు అది, కానీ ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్ అంటే 10% పేషెంట్స్ కు కాఫ్ ఉంటుంది, కొంచెము నడుస్తే వాళ్ళకు శ్వాస తీసుకోవడానికి కష్టం అవుతుంది, ఆయాసం వచ్చినట్టు అవుతుంది, కొంచెం ఆయాసం వచ్చినట్టు. ఇంకోటి ఫెటీగ్ అంటే ఎప్పుడు ఇట్లా అలసిపోయినట్టు ఉంటుంది. డాక్టర్ గారు మీరు చెప్తున్న దానికి అడ్డొచ్చాను నేను డాక్టర్ గారు. అంటే ఓవరాల్ గా చూస్తే కనుక ఖచ్చితంగా అంటే సీరియస్గా అంటే సివియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ ఉంటాయి అనుకోవచ్చు అంటారా? సివియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఉంటాయి ఇవన్నీ. రికవర్ అంటే ఏముందో రికవర్ అవుతున్నారు వాళ్ళు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ సిమ్టమ్స్ ఒక 3-4 months అట్లా కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఎస్ సార్. అంటే కరోనా అంటే కోవిడ్-19 అనేది గాలిలో సైతం వ్యాపించేసింది, అందుకే ఇంతమందికి వచ్చేస్తోంది, పర్సంటేజ్ ఎక్కువైపోతోంది, బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. అండ్ నీళ్లలో కూడా ఈ కొంతవరకు కూడా నీళ్లలో కొంత టైం వరకు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అంటే వీటికి సంబంధించి ఏం చెప్తారు సార్? జనరల్గా ఈ కోవిడ్-19 గాలిలో నీళ్లలో వ్యాప్తి చెందడం వల్లే ఈ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరిగిపోయానుకోవచ్చా, ఏమిటంటారు అసలు? రమణబాబు గారు, ఇనీషియలీ అంటే 1 year బ్యాక్ మన అండర్స్టాండింగ్ ఏముంది అంటే ఇది డ్రాప్లెట్స్ తోని స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. డ్రాప్లెట్స్ అంటే ఇఫ్ యూఆర్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ అంటే మనం 6 feet లోపల ఉంటే ఆ డ్రాప్లెట్స్ తోని స్ప్రెడ్ అవుతుంది అని మనం అనుకున్నాము. దాని తర్వాత ఎందుకంటే ఎవ్రీ మంత్ వీఆర్ లెర్నింగ్ న్యూ, కొత్త మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు అండర్స్టాండింగ్ ఏంటంటే ఇది ఏరోజాల్ తోని స్ప్రెడ్ అవుతుంది. అంటే డ్రాప్లెట్సే కాకుండా ఇఫ్ 6 feet డిస్టెన్స్ తర్వాత కూడా సంబడి 10 feet డిస్టెన్స్ ఉన్నా గానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్. అంటే ప్రధానంగా మన నోటి తుంపరలు అంటే తుమ్మినప్పుడు దగ్గినప్పుడు వచ్చేటువంటి తుంపర్ల వల్ల. కరెక్ట్. కోవిడ్-19 ఈ వైరస్ ఏదైతే ఉందో అది తన యొక్క ప్రభావాన్ని మార్చుకుంటూ రూపాంతరం చెందుతూ రకరకాలుగా మారుతూ కూడా విస్తరిస్తూ వస్తుంది అంటున్నారు. అంటే ఇన్ ఫ్యూచర్ థర్డ్ వేవ్ వరకు అనుకోండి, మరోలా అనుకోండి, ఎలా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి ఏం చెప్తారు?
మ్యూటేషన్స్, ఈ వైరసెస్ మ్యూటేషన్స్ అవుతాయండి. దట్ ఈస్ అంటే న్యాచురల్ హిస్టరీ దాన్ని. Yes, sir. ద బెస్ట్ థింగ్ మనం ఈ వేరియంట్స్ తగ్గించాలి, మ్యూటేషన్స్ తగ్గించాలంటే ఇన్ఫెక్షన్ తగ్గించాలి. అవునండి. ఇన్ఫెక్షన్ తగ్గించాలంటే మనం ప్రివెన్షన్ చేయాలి. ప్రివెన్షన్ చేయాలంటే మాస్క్స్ ఆర్ ఇంపార్టెంట్, సోషల్ డిస్టెన్సింగ్ ఇస్ ఇంపార్టెంట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వ్యాక్సినేషన్. అందరు వ్యాక్సిన్ Yes, తీసుకోవాలి. sir. అవును, వ్యాక్సిన్ తీసేసుకొని ఇన్ఫెక్షన్ తక్కువ అయిపోతే, వేరియేషన్స్ తక్కువ అయిపోతుంది, మ్యూటేషన్స్ తక్కువ అయిపోతుంది. Yes. నా లెట్స్ సే మ్యూటేషన్స్ అయినవి, వేరియంట్స్ వచ్చావన్నమాట. అవును సార్. ఫైజర్, మోడర్నా వాళ్ళు స్టడీస్ చేస్తున్నారు. ఇంకోటి మీరు పిల్లల గురించి అడిగారు. మా దగ్గర ఇప్పుడు వ్యాక్సినేషన్ ఏజ్ 12 కు తగ్గించారండి. ఎనీబడి హూ ఇస్ అబౌవ్ ద ఏజ్ Yes, ఆఫ్ sir. 12 అవును, అవును, చెప్పారు. వాళ్ళందరూ ఎలిజిబుల్. అవును, వాళ్ళందరూ ఎలిజిబుల్. ఇండియాలో ఎనీబడి అబౌవ్ 18 వాళ్ళందరూ ఎలిజిబుల్. అవును సార్. కానీ ఇప్పుడు ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే బికాస్ ఆఫ్ సప్లై చైన్ అండ్ ఎవ్రీథింగ్. అవును సార్. అవును, ఆ ఇబ్బంది అయితే పడుతున్నాం మేము. ఎస్ సార్, కరెక్ట్. ఇప్పుడు ఉన్నది. కానీ ఐఎమ్ హోప్ఫుల్, ఐఎమ్ ఆప్టిమిస్టిక్. నెక్స్ట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రం అందరు వ్యాక్సిన్స్ తీసుకోవాలి. దట్స్ ది బెస్ట్ మంచిది. థింగ్. ఎస్ సార్, ఎస్ సార్. మాస్క్ పెట్టుకోవాలనేటువంటి ఒక నినాదం కూడా వచ్చింది ఇక్కడ. ఆఫ్ కోర్స్ మీలాంటి నిపుణులంతా కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే డబుల్ మాస్క్ స్థాయి వరకు వెళ్ళామంటే సివియారిటీ చాలా ఎక్కువగా ఉందనుకోవచ్చు అంటారా ఇండియాలోను? ఈ సివియారిటీ మీరు చెప్పినట్టుగా ఒక 5 months 6 months లోపల ఏమైనా తగ్గేటువంటి ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా సార్ మీ స్టడీస్ని బట్టి? నేను ఆప్టిమిస్టిక్ ఉన్నాను. నేను ఈ లాస్ట్ 3-4 వీక్స్ నుండి, అంటే 3-4 వీక్స్ బ్యాక్ ద సిచ్యువేషన్ ఇన్ ఇండియా చాలా బ్యాడ్ ఉండే. అవునండి. కానీ ఇప్పుడు బెటర్ అవుతుంది. అంటే వ్యాక్సిన్ తప్ప ప్రత్యామ్నాయం లేదు అనేటువంటి విషయం ప్రజల్లోకి బాగా వెళ్ళాలంటారు. వి షుడ్ డూ దాట్. ఇంకొకటి థాట్ లీడర్స్ అంటే పొలిటికల్ లీడర్సే కావచ్చు అండి, స్పోర్ట్స్ సెలబ్రిటీస్, నథింగ్ బట్ సెలబ్రిటీస్ వాళ్ళు కూడా, సెలబ్రిటీస్, మూవీ స్టార్స్, అకాడమిక్స్, సోషల్ వర్కర్స్, హూఎవర్, ఐ థింక్ అందరూ కలిసి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి, అడ్వర్టైజ్మెంట్ లో పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్స్ చేసి అందరినీ ఎంకరేజ్ చేయాలన్నమాట. ఒక షాట్ తీసుకున్నాక, అంటే ఒక డోస్ తీసుకున్నాక ఆ తర్వాత పాజిటివ్ అయిన వాళ్ళు, పాజిటివ్గా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏమిటంటే ఎందుకు ఇలా జరుగుతోంది అనుకోవచ్చు అంటారు? అంటే ఇది 95% ఎఫెక్టివ్. నేను ఫైజర్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నాను. 95% ఎఫెక్టివ్నెస్ ఏదైతే ఉందో అది 2 shots తర్వాత మనం ఆ ఎఫెక్టివ్నెస్ రీచ్ అయ్యామన్నమాట. Okay, sir. So after 1 shot, it was not 95%. Yes, sir. But Yes, even sir. after 1 shot, there is some level of protection. Yes. 1 shot తర్వాత కోవిడ్ వచ్చినా గానీ అంత సివియర్ ఉండదు, Oh. కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే కొంతవరకు The best thing కాపాడేస్తుంది. is 2 shots. కొంతవరకు అయితే కాపాడేస్తుంది అది. కరెక్ట్. యా సార్, అండ్ ఇక్కడ ఇండియన్ కండిషన్స్ బట్టి చూస్తే కనుక ఈ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ, అండ్ ఇప్పుడు స్పుత్నిక్ వి కూడా వస్తోంది అంటున్నారు మాకు. మరి ఈ వీటికి సంగతి ఏం చెప్తారు సార్? ఇవి కూడా అంతే అంటారా మీరు చెప్పినట్టుగా? 2 shots తీసుకోవాలి Yes, sir. డెఫినెట్లీ. అవును సార్. అండ్ కానీ ఐ థింక్ స్పుట్నిక్ మేబీ 1 shot, ఐ డోంట్ నో. అవునండి, అన్నాను, వింటున్నాను నేను కూడా. ఎస్ సార్. Yeah, Sputnik సార్, is 1 డాక్టర్ shot. గారు, తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కోవిడ్ తగ్గిపోయాక, అంటే నెగిటివ్లోకి వచ్చేసాక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నాక చాలా మందిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అఫ్ కోర్స్ కోవిడ్ టైంలో కూడా ఎక్కువగా హార్ట్ అటాక్స్ కేసెస్ నమోదవుతూ ఉన్నాయి ఇండియాలో. మీరు కూడా చూసే ఉంటారు. అసలు ఎందుకు జరుగుతోందంటారు? చాలా మంది సన్నిహితుల్ని, చాలా మంది మిత్రుల్ని, వాళ్ళని కూడా నేను కోల్పోయిన సందర్భం ఉంది బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్, చాలా యంగేజ్లో కూడా. అంటే ఇది కేవలం ఈ కోవిడ్-19 ఎఫెక్టే అనుకోవచ్చు అంటారా సార్? వైరస్ ఎఫెక్ట్ అయినా? వైరస్ ఎఫెక్ట్. రమణబాబు గారు, వన్ ఆఫ్ ద, అంటే దీని కోవిడ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఇది ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ చేసేసి బ్లడ్ క్లాటింగ్ ఎక్కువ చేస్తుంది అన్నమాట. ఓకే, అయితే బ్లడ్ క్లాటింగ్ అంటే మేము ట్రీట్మెంట్ లో కోవిడ్ పేషెంట్ హాస్పిటల్లో రాగానే మేము రెమ్డెసివిర్ ఇస్తాము, డెక్సామెథాజోన్ ఇస్తాము. ఇంకోటి యాంటీకోయాగ్యులెంట్ అంటే బ్లడ్ థిన్నర్ అంటాం ఇక్కడ మేము. అంటే దాన్ని హెపరిన్ అనే, అంటే ఆ రక్త ప్రసరణ అనేది చాలా సాఫీగా, ఫ్రీగా జరిగిపోవడానికి. ఎందుకంటే బ్లడ్ క్లాటింగ్ అవుతే ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ వస్తాయి, స్ట్రోక్స్ కూడా. అంటే ఇనిషియల్లీ ఇప్పుడు బహుశా మీరు చెప్తున్నది కరెక్ట్ అయి ఉండొచ్చు, ఇండియాలో జరుగుతోంది అదే అయి ఉండొచ్చు. హార్ట్ అటాక్స్ అవుతాయి, స్ట్రోక్స్ అవుతాయి,
కిడ్నీ ప్రాబ్లమ్స్, కొందరికి డయాలిసిస్ చేయవలసి వచ్చింది. సో ఇవన్నీ బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. Yes, అండ్ కోవిడ్ తోని బ్లడ్ క్లాటింగ్ అవుతుంది. ఈవెన్ ఈ చిన్న పిల్లలు కూడా కోవిడ్స్ వస్తే బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ అవుతుంది. అందుకని వాళ్ళని సివియర్ కోవిడ్ పేషెంట్స్ హాస్పిటల్లో రాగానే మేము యాంటీకోయాగులెంట్స్ ఇస్తామన్నమాట. దాన్ని బ్లడ్ థిన్నర్స్ అంటారండి. అండ్ సార్, మీరు ఇక్కడ పుట్టి పెరిగి వెళ్ళిన వారుగా ఫైనల్గా ఇండియా గురించి ఏం చెప్తారు సార్? రానున్న రోజుల్లో ఇండియా హెల్త్ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది అనుకోవచ్చు? టోటల్గా మీరు చాలా స్టడీస్ చేస్తారు, చాలా చదువుతూ ఉంటారు, చాలా అనేక లక్షల మంది పేషెంట్స్ని క్యూర్ చేస్తుంటారు. ఇండియాని వైరస్ నుంచి ఎప్పుడు ఫ్రీ వైరస్ చేస్తుంది అనుకోవచ్చు అంటారు? ఏమనిపిస్తుంది? నాకు ఇప్పుడు మే కదండి, ఒక 6 months లో ఐ థింక్ ఇండియాలో విల్ బి ఇన్ అ మచ్ బెటర్ ప్లేస్. by Deepavali of this year we'll be in much better place. ఫైనల్గా ఇండియన్స్ని ఉద్దేశిస్తూ ఏం చెప్తారు సార్? ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎలా ఉంటే బెటరు, ఎలా జీవన విధానం కానీ వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఎలా ఉంటే బెటర్ అనిపిస్తోంది? నేను 2-3 పాయింట్స్ చెప్తాను రమణ బాబు గారు. ఒకటి ఏంటంటే, వీఆర్ ఆల్ ఇన్ దిస్ టుగెదర్. మనం వీ షుడ్ ఆల్ థింక్ దట్ వాట్ ఎవర్ హ్యాపన్స్ టు మీ విల్ ఎఫెక్ట్ సంబడి, వాట్ ఎవర్ ఎఫెక్ట్ సంబడి విల్ ఎఫెక్ట్ మీ అని మనం అందరం కలిసి వీ షుడ్ వర్క్ ఆన్ ఇట్ టుగెదర్. అదొకటి ఇంపార్టెంట్. రెండోది, కొంచెం పబ్లిక్ సెక్టర్లో మనం హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, instead of blaming each other, we should work together. I think that's also very important. Yeah. థ్యాంక్ యూ సార్. ఎనీవే, అంత బిజీగా ఉండి కూడా మీ షెడ్యూల్ ఇచ్చి నాతో మాట్లాడినందుకు, ప్రేక్షకులందరికీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్. Yeah, thank you for having me, Ramana Babu garu. Namaste. Yes. And last thing I'll say is, don't worry, things will get better. We have been through the difficult time, but things will get better. I think in 4-5 months, I think improve అయిపోతుందని. Yes sir, thank you sir, thank you very much. Okay, thank you very much. Bye. ఎస్, చూసారుగా డాక్టర్ విద్యా కోరా యుఎస్ నుంచి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ గురించి కానీ, అలాగే ఇప్పుడు ఇండియన్స్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల నుంచి కానీ, త్వరలోనే అంటే ఒక 6 months లోపులోనే ఈ పరిస్థితుల నుంచి బయటపడచ్చు వైరస్ నుంచి. బట్ అంతా కేర్గా ఉండాలని మాత్రం చెప్తూ ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే, వ్యాక్సినేషన్కు ఉన్న ఇంపార్టెన్స్ అంతా కూడా డాక్టర్ గారి మాటల్లో విన్నాం. ఖచ్చితంగా వ్యాక్సినేషన్ మ్యాక్సిమం అందరికీ అయితే కనుక ఇంకా ఇటువంటి ఉపద్రవాలు రాకపోవచ్చు, మరి స్పెషల్గా కోవిడ్-19 ఎఫెక్ట్ బారిన పడకపోవచ్చు అని చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. సో వ్యాక్సినేషన్ అనే దాని మీద చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్తూ ఉన్నారు ఆయన. ఎస్, ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి HM TV.